సో ఆల్మోస్ట్ మన బతుకమ్మని అయితే కంప్లీట్ అయిపోతా ఉన్నది. కానీ ఇవంతగానం పిలవాలంటే మనకి ఎంత టైం తీసుకోవాలి తెలుసా? స్టార్టింగ్లో మనం అన్ని రెడీ చేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటేనే పేర్చడానికి ఎంత ఎక్కువ టైం పట్టదు. కానీ అవన్నీ స్టార్టింగ్ చేయాలంటే నేను ఇస్తాను, ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలంటే స్టార్టింగ్లో టైం పడుతుంది ఎవరికైనా. కానీ ఎంత పెద్ద బతుకమ్మైనా ఇంతే కదా. పెద్ద బతుకమ్మ అంటే అందరి చేతులు వాడాలి. బతుకమ్మ ఒక 5-6 ఉంటేనే ఒక బతుకమ్మ తొందరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంత పెద్ద బతుకమ్మ వేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది? తలొక చెయ్యి వేస్తుంటే బతుకమ్మ అవుతుంది. సార్ దీనికి లాస్ట్కి పొట్ట నింపాల్సిన అవసరం లేదు, అదే కవర్ అయిపోయింది. పొట్టు తప్పింది మనకు కదా, కొంచెం పెట్టాలి. వాడికాడికి అవుతుంది. చిన్న బతుకమ్మ కొద్దిగా కొంచెం పెద్ద బతుకమ్మ కన్నా చిన్న బతుకమ్మ మంచి గురించి చూసినావా? ఎప్పుడైనా అంతే, ఫస్ట్ కష్టపడి చేసింది రాదు, మామూలు చేసినా మంచిగా వస్తుంది. అందుకే చిన్నది రైట్, సూపర్. మన ఇట్లా ఇప్పుడు నాకు తెలిసి మన ఊర్లో ఫస్ట్ పెద్ద. చలో తీసేనా, ఇంట్లో పెట్టాలి, ఇంట్లో పెట్టి కొబ్బరికాయ కొట్టాలి సాయంత్రం కాదు, ఇప్పుడు కాదు. పూజ చేయాలి. మొత్తం వెళ్ళిందా డీజే? ఓకే డన్, వస్తుందంట. సో బతుకమ్మలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. బతుకమ్మ మొత్తం చేసినాక సగం సంచికి ఎక్కువ దాని వేస్టేజ్ వెళ్ళింది అనమాట. మేము అలా ఇయ్యంగా కూడా ఇక మళ్ళీ కట్టెలు గిట్టెలు అవన్నీ తీసుకొచ్చి మొత్తం బయట పడేసేసినాం. ఏ కడికి నూకేస్తున్నాం. ఎవరు వస్తారు? సరే నూకేసి సాయంత్రం అయింది. సో సాయంత్రం అయితే దీపారాధన అయితే మన ఇంట్లో అయిపోయింది. బతుకమ్మ తీసుకొచ్చి కూడా లోపల పెట్టేసినాం. సో ఇక్కడ బతుకమ్మ దగ్గర కార్యక్రమం ఉంటుంది కాబట్టి మన వాళ్ళు అయితే రెడీ అవుతారు. ఊర్లో కూడా అందరూ రెడీ అయిపోయారు. డీజే కూడా వచ్చిందంట, ఒకసారి ఆడు కూడా పోవాలి. మనం అయితే షెడ్ కాడ పోదాం ప్రజెంట్. ఇప్పుడు పోదామారా, తాతకు అవి ఇచ్చేసిద్దాం. తాతకు డబ్బా ఇచ్చేసి బండి ఇచ్చే షెడ్ కాను తాత. సో టైం వచ్చేసి 5:37 అవుతుంది. ఎగ్జాక్ట్ 5 o'clock రమ్మంటే 5 o'clock వచ్చేసి డీజే అన్న. సెట్టింగ్ అయితే నడుస్తూ ఉన్నది, ఎందుకంటే ఇంకా మనలో వెళ్ళలేదు కాబట్టి. ఇక డీజిల్ కోసం పోయారు. డీజిల్ తీసుకురాగానే ఒక్కసారి సౌండ్ చెక్ చేసుకొని డైరెక్ట్ మన గుడి కాడికి అయితే వెళ్ళిపోతారు. అరుస్తున్నారు మునిగాడు. కొత్త వచ్చారంట దాలు. జర్ర మీద పడుతుంది ఇట్లా లోపల కోళ్ళు బయటకు వస్తాయి. ఏ ముని, ఏ సైలెంట్, నువ్వు కొట్టావు డబ్బా కొట్టా, భయపడుతుంది వాళ్ళకి. బాబాజీ ఆవు రాలే, ఇంకా టైం అయింది కానీ తొందర పని చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బతుకమ్మ ఎత్తుకొని ఇవ్వలేరు. నేను డ్యూటీకి పోతా, అన్న బిజీ అన్న ఉన్నాడు, శిరీష్ ఒక్కతే ఉంటుంది, నరేష్ ఇద్దరు ఉంటారు. నువ్వు బతుకమ్మ ఎత్తుకున్నాడు అని జర సపోర్టింగ్ ఉండు. ఈ నుంచి అందాక ఏదైతే ముందు కానీ నువ్వు మనిషి ఉంటే వేరు కానీ ఆయన మళ్ళీ రాత్రి కూడా మనం పోవాలి చెట్లకు. అప్పలోపు నేను వచ్చేస్తా, సరేనా? అదే తీసేసిన దాన్ని కూడా చెక్కను అలా వేస్తున్నావు మరి ఇత్తులు. ఏం కాదు, ఒక సాటుకుంది. కానీ వర్షం పడితే ఇబ్బంది అవుతుంది. ఇట్లా కాకుండా ఈ షెడ్లో పెట్టే ఉండే, లాగ దగ్గర పెట్టాలి. కానీ ఇప్పుడు లాగం కట్టేస్తున్నాం కదా, లాగ పెద్ద అయినాక జర్రా చూద్దాం. పిల్లలు పెద్ద ఇది కూడా తాగుతున్నాయి కోళ్ళు. ఓహో ఏం కాదు. అయితే మరి ఫుల్ పోయాలి, నిండా వస్తు జర అట్లా అంతే కదా. పెద్ద అయినాయి అప్పలకెళ్ళి కోళ్ళు, పెద్ద అయినాయి ఆగాయి. అవి కొద్ది జర్ర పెద్ద అయితే అసలు పిల్లలు అసలే ఆగాయి అవి. అందుకే అన్న తెద్దాం 2-3 పెట్టలు తెద్దాం. ఫస్ట్ కురుకు వచ్చేది కావాలి మనకు. అవి ఉన్నాయంటే జర గుడ్లు పెట్టినా అనుకో పొదిగే నీకు ఉండాలి కదా. చిన్నవి ఉండాలి, పెద్దవి ఉండాలి, పెద్ద జాతి ఉండాలి, చిన్న జాతి ఉండాలి, రకరకాల కోళ్ళు ఉండాలి మన దగ్గర. అట్లయితేనే బెటర్ మనకు. అప్పుడు కూడా మనకు మంద ఎట్లుండే అట్లా మంద తయారు చేస్తేనే మనకు సేఫ్. ఏది లేనట్టుగా ఉండద్దు, అట్లయితే ఏం కాదు. చలో ఈరోజు పరిస్థితి ఏందో మరి. పాలు విండు ఇదే సారా? ఈ సారీ చూస్తే నాకు ఏం గుర్తొస్తుంది తెలుసా? ఈ సీనయ్య గుండున్నదే సినదాన నీకోసము. ఫస్ట్ టైం ప్రోమో వచ్చినప్పుడు ఈ సారీ కట్టుకుని అక్క రీల్ చేసిన ఉండే. ఇదే మోడల్ కానీ కలర్ డిఫరెంట్ సేమ్. అంటే వేరు సారా? 2 సారీలు ఉన్నాయి మీకు? దసరాకి తీసుకున్నాం అక్క నేను. ఇప్పుడు వచ్చి మళ్ళీ దసరా వచ్చింది. అప్పటి నుంచి ఇంతవరకు సంవత్సరం కూడా మీరు చీరనే కట్టకపోతే. లేదు అక్క కట్టింది. నేను ఒక్కసారి ఆ రోజు కట్టినంటే మళ్ళీ కట్టలేను, అందుకే ఈ రోజు నువ్వు ఏం సెలెక్షన్ చేస్తున్నావు? ఏది వేసుకోవాలని చూస్తున్నావా? ఏదో ఒకటి వేసుకో. గన్యానం ఉన్నప్పుడు అందుకనే 2-3 ఉండదు ఇప్పుడే కానీ. చాయిస్ ఉండద్దు. ఒకటే ఉన్నదంటే ఒకటే వేసుకోవచ్చు డైరెక్ట్. చలో అందరు రెడీ అయిపోయిన, మీరే లేట్ అసలు. మరి డీజే కూడా వచ్చింది తెలుసా ఆడ? సరే బాబా ఏం లేట్ లేదు, అయిపోయింది.
నల్లపూసల దండ వేస్తే మంచిగా అందమే వేరు అసలు, అది మొత్తం చేంజ్ అయిపోతుంది. అందుకే వేసిన. బాగా మొదలెట్టు ఆ గారం కూడా ఆడ. ఇట్లా బేసేనా ఫస్ట్ వేస్తే అయిపోతుండే. డీజే ఆడికెళ్ళి వస్తుంటే ఎట్లుంది తెలుసా పరిస్థితి, మస్తుండే.
వేర్ ఈస్ అవర్ బతుకమ్మ? DJ Sinu from Kanagappi. మేడగట్టి కొలిసేరే పంతులు
చీకట్లోనే ఆడాలి. ఇప్పుడు లైట్ వస్తుంది, ఫోన్ లైట్లు పడతాం. రాజుగాడు వచ్చిండు. రాజు రాజుగాడు ప్రసాద్కి వచ్చిండు కదా, రైట్, ప్రసాద్ కోసం వచ్చిండాడు. అదే ఒక్క 5 సేపు ముట్టిస్తావు నువ్వు. తొందరగా వాళ్ళ లైన్ వచ్చిందా, అవుతుందా, ఆకలి అవుతుందట పోవాలి. పాట వస్తలేదు, పాట పాడరి. టుంగుటుయాలో టుంగుటుయాల అట్లా పోవాలి, లోపలి పోవాలి మన బతుకమ్మ కూడా. వద్దే పాట పాడొద్దే, ఆకలి అవుతుందా? అరే ఎట్లా కదా. ఫస్ట్ వేసిన వాళ్ళు మంచిగా చేస్తారు, లాస్ట్ వేసిన వాళ్ళు మంచిగా చేస్తారు. ఎవరు లేరు, ఎవరు అలా వేసేస్తారు. అతను వేసేసినావు. అరే లోపల దిగాలి, డైరెక్ట్ వేయచ్చు, లోపల దిగాలి. ఇంకా ఏం కాదు, లోతు లేదు. అయ్యో నేను వస్తున్నా. అరే చేనిందిరా, చేనిందిరా. మామ చేయి ఖాళీ, నరేశాన నీ చేయి ఖాళీ ఉంది కదా. అయ్యో అత్తమ్మ కొంచెం చాలు. ఎవరు చెప్పాలి, బాగుందా? నిజంగా సూపర్ వేసుకొచ్చినవరా, సూపర్ ఉంది. ఇంకో మమ్మీ దగ్గర ఉంది, కొంచెం రా, కొంచెం రా. ఐదు ఇది బాగుండదు, స్వీట్ బాగుంది. ఇంకా తప్ప నువ్వు తినలేదు, నువ్వు ఎవరు పెట్టకే అంత. కొంచెం పెట్టరా, కొంచెం పెట్టరా, కొంచెం కొంచెం. థ్యాంక్ యూ. కొంచెం రా, కొంచెం రా. బాబాయ్ పిల్లలు ఉన్నారు, ఎన్నే ఉన్నారు. ఇద్దరు ముగ్గురు లేవాడు ముంగట. ఏమైందిరా? అయిపోయింది, అయిపోయింది. బయటికి కనిపించలేవు. వాయిస్ మొత్తం వెనకకి పోవాలి.